నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీవై పార్టీ నాయకులు పొర్లు దండాలతో 8వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బుధవరపు బాలాజీ మాట్లాడుతూ స్థానిక సంస్థలు, చట్ట సభలు, విద్య మరియు ఉద్యోగాలలో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు కేటాయించాలని, కుల జనగణన చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా రాజధాని ప్రాంతాల్లో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయించాలని, బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలో పార్టీ జాతీయ అధ్యక్షుడు భోడే రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఈ నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు జరిపి బీసీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నాయకులు కోరుతున్నారు. ఐదు డిమాండ్ల సాధన కోసం భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నెల 11వ తేదీ అనగా పూలే జయంతి రోజున ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఉన్నాడు. బీసీ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఆయనకు మద్దతుగా ముందస్తుగా ఈ జిల్లాలో గత 8 రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా బీసీల 5 డిమాండ్ల గురించి ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరిలో బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో గల 29 జిల్లాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అగ్రవర్ణ పేదలందరికీ కరపత్రాల ద్వారా సందేశం పంపించి అందరిని ఆహ్వానించి లక్షల మందితో బీసీ సింహగర్జన అనే కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమంలో బీసీకి సంబంధించిన 5 డిమాండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాడు. ఆ 5 డిమాండ్లు మొదటిది బీసీ రక్షణ చట్టం, రెండోది రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపు, మూడోది సమగ్ర కులగణన, 4వ డిమాండు చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ అవకాశాల్లో కానీ బీసీలకు 44% రిజర్వేషన్ కేటాయింపులు, 5వ డిమాండ్గా గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు బీసీ కార్పొరేషన్లు ప్రకటించాయి తప్ప బీసీ కార్పొరేషన్లకు ₹1 నిధులు కేటాయించలేదు. ఈ 5 డిమాండ్లకు సంబంధించి మార్చి 31వ తేదీ లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయాలు చేయమన్నారు. లేని పక్షంలో ఏప్రిల్ 11వ తేదీ ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని పిలుపునిచ్చాడు. 3 కోట్ల మంది బీసీల కోసం ఈ నెల 11వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఉన్నాడు. ఈ రోజు 3వ రోజు ఆయన యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆయన కాడికి ఒక ప్రతినిధిని పంపించి చర్చించి నిర్ణయాలు చేసి చట్టాలు చేయాల్సింది పోనిచ్చి ఇంతవరకు మొద్దు నిద్రపోతున్నాయి. 3 కోట్ల మంది బీసీల యొక్క హక్కులు, ఆశలు, ఆకాంక్షలు మీకు పట్టవా? ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మాది బీసీ పార్టీ అని ఒక పార్టీ, బీసీలో మాకు ఎన్నుముక అని ఒక పార్టీ చెప్తారే. ఎన్నికలు అయిపోయి 2 సంవత్సరాలు గడుస్తున్నాయి. నారా లోకేష్, నువ్వు పాదయాత్రలో చెప్పావు, ఏం చెప్పావు? మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తాను. ఇంతవరకు ఒక అడుగు ముందుకు పడలేదే. ఏమి మీకు ఈ యొక్క నిర్లక్ష్యం? బీసీలంటే 3 కోట్ల మంది అంటే నిర్లక్ష్యమా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మా యొక్క జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్లో వాటాలు కానీ, రాజకీయ వాటా కానీ, సామాజిక వాటా కానీ మాకు కేటాయింపాలు జరపాలని చెప్పాడే. మీకు ఇంత ముద్దు నిద్రేనా? 44 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ భారతదేశంలో కల్లా నేనే సీనియర్ అని చెప్పే ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి కనీస బాధ్యత లేదా? ఒక మనిషి తన ప్రాణాలను పణంగా పెట్టాడే, తన జీవితాన్ని కోల్పోతాడే, అయినా కానీ నీ ప్రతినిధి పంపించే సమయం లేదా నీకు? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, ఆయన అయితే ఎన్నికల ముందు జగన్ నిన్ను అధంపాతాలను తొక్కతానన్నావే. ఈరోజు ఇన్ని సమస్యలు ఉన్నాయి, వాటిల్లో కూడా అధంపాతాలను తొక్కయ్యా పవన్ కళ్యాణ్. నువ్వు ఎందుకు ఈరోజు మౌనంగా ఉన్నావు? 3 కోట్ల మంది బీసీలకి అన్ని వర్గాల ప్రజలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రవర్ణ భేదాలు సపోర్ట్ చేస్తున్నారు. ప్రజల యొక్క ఆకాంక్షలు తీర్చడానికైనా ప్రభుత్వ లక్ష్యం. కానీ ఈ ముద్దు నిద్ర ఏంటి? మాకింత అన్యాయం చేస్తారా? ప్రజాప్రతినిధులారా గుర్తుంచుకోండి. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అణగారిన వర్గాలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం ఏదో జరగట్లేదు, ఏ విధమైన న్యాయం జరగట్లేదు. ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు ఈ యొక్క రాష్ట్రంలో 123 కులాల అణగారిన వర్గాలకు న్యాయం జరగటం లేదు, 79 సంవత్సరాల అధికారం వచ్చినా అని ఒక ఆవేదనతో ఈరోజు మంగళగిరిలో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకత ఉందండి. ఈ ఆంధ్ర రాష్ట్రానికి కానీ ప్రభుత్వాలకి గుర్తించుకునే విధంగా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. ఏప్రిల్
5వ తారీఖు బాబు జగజ్జీవన్ రావు గారు పుట్టినరోజు. అంటే భారతదేశ ఉప ప్రధానిగా పనిచేశాడు. ఏప్రిల్ 11 మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాలకు ఆశా జ్యోతి. అదేవిధంగా ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, రాజ్యాంగ నిర్మాత. అయ్యా మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాలకు ఒక బీసీ వ్యక్తిగా దేశంలో జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. ఆయన జయంతి రోజు ఈ జాతీయ అధ్యక్షుడు న్యాయమైన రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం ఆ రోజు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆమర నిరాహార దీక్ష ఈరోజు 3వ రోజు అయింది. మీ ప్రభుత్వానికి కూడా ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఆయన ఒక్కరోజు ఆమర నిరాహార దీక్ష కూర్చుంటే ఒక్క సంవత్సరం, ఇక రాబోయే 3 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరం మీ ప్రభుత్వం పతనం ఖాయం. ఈ 3 రోజులకి ఈ జరగబోయే 3 సంవత్సరాలు మీ ప్రభుత్వం పతనం ఖాయం. ఇప్పటికైనా మిమ్మల్ని ప్రజలు కొంతైనా గుర్తించుకోవాలంటే ఇమీడియట్గా ఆయన న్యాయమైన కోరికలు మీరు నెరవేరుస్తారని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర 123 బీసీ కులాల తరఫున, అదేవిధంగా ఓసీల్లో కూడా అణగారిన వర్గాలకు కూడా సమన్యాయం చేయగలిగిన వ్యక్తి ఒక బోడేరు రామచంద్రయ్య. రామచంద్రయ్య గారు 3 రోజుల నుంచి మంగళగిరి ఆఫీస్ ఎదుట నిరాహార దీక్ష 3వ రోజు ఆయన అనుకున్న పనులు విజయవంతం చేయాలని 5 డిమాండ్లు ఏమయ్యా అన్ని న్యాయమైనయే కదా. బీసీల కోసం పాటుపడతాడా? ఆయన కోసంగా చేయడం మా కోసం బీసీల కోసం అంతగాని ప్రాణాలు తప్పించిపోతున్నాడు. ఈరోజు ఇది చంద్రబాబు నాయుడికి చెవుకి ఎక్కట్లేదా? కళ్ళు కనిపించట్లేదా? వినిపించట్లేదా చంద్రబాబు నాయుడికి? ఆయన అనుకున్న ఆయన చెప్పిన డిమాండ్లా చేయలే. ఈరోజు చేనేతలకి 25,000 ఇస్తున్నాడు. ఈ రోజు ఒకరికి చేయాల, మహిళలకు 1,500 ఇస్తున్నాడు. అవి చేయాల. తను పెట్టిన నిర్ణయాలు తను చేయాల. ఈ రోజు బోడి రామచంద్ర 3 లక్షల జనాభా కోసం పాకలాడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. కానీ ఇప్పటికీ కూడా దిగి ఆయనకి ఏం న్యాయం చేయడానికి మా ముందుకు దిగి రావాలని ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.